జై శ్రీరామన్ అందరికీ. సో ఈరోజు చరిత్రలో ఒక పాయింట్ గురించి చెప్పబోతున్నాను. సో మన చరిత్రని ఎంత తప్పుగా, ఎంత దరిద్రంగా, ఎంత అధ్వానంగా నేర్చుకున్నామో అది కొత్తగా చెప్పనక్కర్లేదు. భారతదేశం మీద మొఘలుల దండయాత్ర, బహమనీయుల దండయాత్ర, తుర్కుల దండయాత్ర, అన్నీ ఎవడెవడో భారతదేశం మీద దండయాత్రలు చేసి భారతదేశం సొమ్ము తీసుకుపోయి అవన్నీ చేసిన చరిత్రను తెలుసుకున్నాం తప్ప మన భారతదేశ నిజమైన చరిత్ర మనం ఎప్పుడు తెలుసుకోలేదు. మన చరిత్ర పుస్తకాలలో అవి చూపించలేదు. నేను 10th ఉన్నప్పుడు కూడా ఇవే ఉన్నాయి. భారతదేశం మీద వాణి దండయాత్ర, వీని దండయాత్ర తప్పించి భారతదేశం యొక్క నిజమైన చరిత్ర మాత్రం, భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల వాళ్ళ చరిత్ర మాత్రమే చూపించే ప్రయత్నం అయితే మన పుస్తకాలు చేయలేదు. మనం కూడా చేయలేదు, మనం కూడా నేర్చుకోలేదు. విశ్వ విజేత, ప్రపంచ ఖ్యాతి పొందిన ద గ్రేట్ అలెగ్జాండర్ అని చెప్పేసి వాళ్ళ గురించి పెద్ద చరిత్ర ఉంటుంది, ఆ దరిద్రుని గురించి. కానీ వాణ్ణి తరిమి కొట్టిన మన భారతీయుడైన పోరస్ గురించి, సార్వభౌముల గురించి ఎక్కడ కనీసం పుస్తకాలలో ఒక పాఠం లేదు, కనీసం పేరు లేదు. ద గ్రేట్ విశ్వ విజేత అని చెప్పేసి వాణ్ణి తరిమి కొట్టిన మన పోరస్ గురించి అయితే మనం చదువుకోలేదు. మన పాఠ్య పుస్తకాలలో ఇది లేదు. అటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. చాలా చరిత్రలు మనం కనుమరుగైపోయినా మనం నేర్చుకోలేదు, మనకు చెవులు చెప్పలేదు. ఇప్పటికీ మనకు కనీసం తెలియని చరిత్రలు ఎన్నో కోకొలు ఉన్నాయి. సో ద పాయింట్ ఏంటంటే గ్జావియర్, వీడు ఒక ఊర కుక్క, క్రిస్టియన్ ఊర కుక్క వీడు. సో హీస్ బిలాంగ్స్ టు గోవా అంటేనే మనకు ఏంటంటే సమ్మర్ వెకేషన్, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, అది ఇది అని చెప్పేసి అంటారు. సో గోవా అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు దాన్ని పరిపాలనిస్తూనే ఉన్నారు. సో మన లౌకికత్వం, మన సున్నితత్వాన్ని ఆసరా చేసుకొని ఎంతోమంది కుక్కలు మనల్ని దోచుక తిన్నారు. అందులో ఒక కుక్కనే ఈ పోర్చుగీస్ వాళ్ళు. సో కమింగ్ టు ద పాయింట్, గ్జావియర్ వీడు ఒక మత పిచ్చి ఊర కుక్క, క్రిస్టియన్ ఊర కుక్క. సో ఇది చరిత్ర జరిగిందని నేను మళ్ళీ కల్పించి చెప్తున్నాను అనుకోండి. దీనికి సంబంధించి మీకు గూగుల్లో గ్జావియర్ అని కొట్టినా వస్తుంది. లేదు అంటే హాత్ కట్రో కంబ్ అనే ఒక పిల్లర్ గురించి ఉంటుంది. హాత్ కట్రో కంబ్ అని ఈ దరిద్రుని చేసిన ఆకృత్యాలకు సంబంధించి ఒక పిల్లర్ ఉంటుంది. హాత్ కట్రో కంబ్ అని చెప్పేసి మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. గూగుల్లో దీని నుంచి చరిత్ర రాదు, కానీ దాని ఇమేజెస్ వస్తాయి. సో యూట్యూబ్లో అయితే ఈ ఊరకొక గురించి చరిత్ర వస్తుంది. వీడు సెయింట్ అంటే సాధువు తెలుగులో. వీడు దరిద్రుడు, వీడు సెయింట్ అట. సరే పాయింట్. ఇప్పుడు గ్జావియర్ గురించి ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది కదా, కొంచెం మంది తెలుసుకోవాలి. హిందువులు ఉంటారు, మన హిందువులలో సెక్యులర్ అన్ని మతాలు అనుకునే అన్ని మతాలు సమానం అనుకునే సెక్యులర్ హిందూ ఊర కుక్కలు ఉంటారు. సో వాళ్ళ కోసం చెప్తున్నా సెక్యులర్ అనుకునే కుక్కల గురించి. ద పాయింట్ ఏంటిదంటే, సో ఈ గ్జావియర్ అనేటోడు వచ్చిన తర్వాత వాడు ఏంటిదంటే ఈ క్రిస్టియన్ని ఇక్కడ పర్టికులర్ వాళ్ళ ప్రాంతాల గోవాలో చాలా ఎట్లా అంటే మన మత పిచ్చి ఎక్కువ వానికి. ఇక్కడ అంటే కన్ఫర్మ్ అక్కడ మొత్తం క్రిస్టియన్సే ఉండాలని ఒక మైండ్ సెట్తో వాడు వచ్చిండు అక్కడికి, గోవాకి. సో అప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఒక రూల్ చేస్తున్నారు. వీడి క్రిస్టియను, వాళ్ళిద్దరికి దోస్తాను ఉన్నది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీడు ఒక చట్టం తీసుకొచ్చిండు, ఈక్వలైజేషన్ అనే చట్టం అనుకుంటా, మేబీ దాని పేరు సబ్జెక్ట్ కరెక్షన్ ఈక్వలైజేషన్ అనే చట్టం అనుకుంటా. ఈ చట్టం ప్రకారం ఏంటిదంటే అక్కడ ఉన్న హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ అందరూ ఎక్కడికి ఈ క్రిస్టియనిజంలోకి రావాలి. రాను అంటే ఏం చేయాలి? నరకాలి, చంపేయాలి. వాళ్ళ హిందూ పెళ్ళాన్ని వాళ్ళ మొగుల ముందు మానభంగాలు చేయాలి. ఓకే, ఇది జరిగింది. ఇవన్నీ ఈ గ్జావియర్ అనేటోడు చేసిన ఈక్వలైజేషన్ అనే పేరు మీద చేసిన ఇవన్నీ ఆకృత్యాలు నేను చెప్తున్నాను. ఒకవేళ హిందూ టెంపుల్స్ రన్ చేయాలన్నా లేదా ముస్లిమ్స్ ఈ దర్గాలు రన్ చేయాలన్నా కూడా అంటే తలకు మించిన భారం అంటారు విషయం. ఆ రకంగా వాళ్ళు పన్నులు కట్టాలి ఒకవేళ రన్ చేయాలనుకుంటే. ఓకే, అనాథ అంటే కూడా అండి మన దృష్టిలో అనాథ అంటే కూడా అయ్యావాళ్ళు లేనివారు, లేకపోతే గార్డియన్ లేనివాడు అనాథ. వీడు ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు అనాథ అనేటోడు ఉంటే వాళ్ళు ఈ క్రిస్టియన్లోకి రావాలి అని చెప్పేసి ఒక చట్టం తీసుకొట్టు. మరి అనాథ అంటే వీని పాయింట్ ఆఫ్ వ్యూ అనాథ ఏంటి? అనాథ ఎవరు చెప్పన్నా? ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం మొత్తం అనాథ. వీని పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ దరిద్రుని పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ ఊరకొక పాయింట్ ఆఫ్ వ్యూలో అది. సో ఆ కుటుంబం మొత్తం ఇప్పుడు క్రిస్టియన్లోకి కన్వర్ట్ కావాలి. అది క్రిస్టియన్లోకి కన్వర్ట్ కాని వాళ్ళని బలవంతంగా కన్వర్ట్ చేయడము,
ఓకే. అయినా గూడా వీళ్ళు ఇగ కట్టర్ హిందువులు అప్పుడు గూడా కొద్ది గొప్ప ఉండదులెండి. కొద్ది గొప్ప ఇప్పుడు లేదు గానీ, అప్పుడు కట్టర్ హిందువులు అక్కడక్కడ ఉంటారు గదా! సో, వాళ్ళని ఏం చేసేది అంటే, మొగోళ్ళనైతే మర్మంగాలను కోసేయడం, ఆడవాళ్ళైతే మర్మంగాల్లోకి రాడ్లు దింపడం. ఇవన్నీ నేనేం నామూష్యం నేను కల్పించి చెప్పట్లేదు. ఇవన్నీ చరిత్ర. 'ద గోవా డాక్యుమెంటరీ' అని చెప్పేసి ఏదో ఉంటది. అందులో గూడా ఇవన్నీ మెన్షన్ చేసున్నాయి. మీరు కావాలంటే చదవచ్చు. నో నీడ్. ఓకే. సో, అలా చేయడము. మొగోళ్ళ ముందు వాళ్ళ పెళ్ళాలని మానభంగాలు చేయడము. నేను చెప్పాను కదా, అనాథలు ఎవరైనా ఉంటే వీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం మొత్తం అనాథ, వాళ్ళందరినీ ఇలా తీసుకురావడం. అలా కనీసం ఒక 1000 హిందూ టెంపుల్ని వీడు మొత్తం నాశనం చేసిండు అక్కడ గోవాలో. గోవా అంటే ఒకప్పుడు టెంపుల్లకు పెట్టింది పేరు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇప్పుడు చర్చిలకు పెట్టింది పేరు. ప్రతి చర్చి కింద ఒక గుడి ఉంటుంది అక్కడ. ఆ చర్చి పునాదుల కింద మన సనాతన ధర్మం ఉంటుంది. మన సనాతన ధర్మాన్ని ఎట్లా అంటే ఊరకొక అధ్వానం చేశారు. ఇప్పుడు కూడా ఇంకా జరుగుతున్నాయి. ఈ తుర్కోలు కానీ ఈ క్రిస్టియన్స్ కానీ ఇంకా జరుగుతున్నాయి. సో ఇప్పుడు నీకు పాయింట్ ఎందుకంటే, ఆ జావియర్ శవాన్ని ఏంటిదంటే, వాడు చచ్చిపోయిన తర్వాత కాలక్రమేణా శవాన్ని చేసిన తర్వాత వాని శవాన్ని ప్రిజర్వ్ చేసారు అనమాట, బాడీని కుళ్ళిపోకుండా. ఆ ఊర కుక్క జావియర్ని చూడడానికి ఈ కుక్కలు వెళ్తాయి అక్కడికి. ఇక క్రిస్టియన్ వచ్చింది కదా, ఇక దారి బట్టి ఇక వెళ్తాయి. ఇప్పుడు వాడిని ఉన్నాక అక్కడ ఇక ఒత్తుకుంటాయి అక్కడ. అని మొత్తుకుంటారు ఇక వాళ్ళు అక్కడ. సో మన చరిత్రని ఎవ్వరు మర్చిపోవద్దు. ప్రతిరోజు మన చరిత్రను తెలుసుకోవడానికి చేయండి. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. సెక్యులర్ హిందువులకు కల్తీ కుక్క లెక్క సెక్యులర్ హిందూ కాకుండా కట్టర్ హిందువు లెక్క బతకండి. కట్టర్ హిందూ లెక్క బతకండి. ధర్మం కోసం తప్పది యుద్ధం. దట్స్ ఇట్.